90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. జీవితంలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక సక్సెసివ్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత మనిషి అంటే రెగ్యులర్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది. ఈవెన్ నాకు కూడా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఏంటి నేను అంటే నాకు యాంగ్జియస్ ఉంటుంది, ఆందోళన ఉంటుంది, నేను ఇంకా వెనకబడిపోయి ఉన్నాను ఏంటి అనేటువంటి ఆలోచన అయితే ఇంకొంచెం ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా, అట్ ద సేమ్ టైం సక్సెస్ వైపు మనల్ని మనం చూసుకోవాలి అని అంటే ఏ విధంగా చూసుకోవాలంటే అసలు నాగరాజు, మనం విజువలైజేషన్ 2.0 స్టార్ట్ చేసినప్పుడు మన ఉద్దేశం ఏంటంటే మనీతో హ్యాపీనెస్ని ఎట్లా సాధించాలి అని. మనీ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది అని అనుకోవడం ఎట్లుంటుంది, మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుంది అనుకోవడం. అంటే డబ్బున్న చోటంతా హ్యాపీనెస్ ఉండక్కర్లా, కానీ నువ్వు హ్యాపీనెస్ కోసం ప్రయత్నించకపోతే, హ్యాపీనెస్ ఎలా వస్తుందో తెలుసుకోకపోతే నీ ప్రయత్నం అంతా వృధా. చాలామంది హ్యాపీనెస్ని పోగొట్టుకోవడానికి, సంతోషంగా లేకపోవడానికి, జీవితంలో ఎదగలేదని అనుకోవడానికి కారణం వాళ్ళ థాటు ఈ హ్యాపీ మనీలో ఎలా ఉంటుందో మనం మాట్లాడి ఆ థాట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో చెబుతాం. చాలామంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉంటే నేను చెప్పిన సెంటెన్స్నే టైప్ చేస్తే సరిపోతుంది. నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీడియో మీ కంటికి కనిపించింది అని అంటే అదృష్టవంతుల్లా ఫీల్ అయిపోయి వీడియో మొత్తం చూసి కింద కామెంట్ బాక్స్లో రామ్ సార్ ఏదైతే చెప్తున్నారో అది పోస్ట్ చేయండి. ఇది చూస్తున్న 90% మందిలో ఖచ్చితంగా ఈ ప్రశ్న మైండ్లో ఉంటుంది నారాజు. ఎవ్రీవన్ ఈజ్ గ్రోయింగ్ ఎక్సెప్ట్ మీ. అందరు ఎదుగుతున్నారబ్బా, నేను ఎదగలేదు. అందరికీ డబ్బులు వస్తున్నాయి, నాకు రావట్లేదు. అన్ని బిజినెస్లు ఫ్లరిష్ అవుతున్నాయి, కానీ నేను వెనకబడి ఉన్నా. లైఫ్లో, కెరీర్లో, రిలేషన్షిప్లో, బిజినెస్లో, ప్రాఫిట్స్లో, హ్యాపీనెస్లో, అన్ని విషయాల్లోనూ ఎవరిని చూసినా సరే వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు, నేనేమో అనుకున్నా అని. ఈ ఫీలింగ్ రాని వాళ్ళు ఉండనే ఉండరు. అయితే ఈ ఫీలింగ్ పోవాలంటే ఏదో జీవితంలోకి రావాలి అని అనుకుంటే పొరపాటే. మరి ఈ ఫీలింగ్ ఎలా పోతుంది? నిజంగా నువ్వు కూడా ఎదుగుతున్నావు అన్న ఫీలింగ్ ఎలా వస్తుంది? ఈ విషయం తెలుసుకోకుండా కేవలం వస్తు సంపద ద్వారా హ్యాపీనెస్ వస్తుందని, ఆందోళన తగ్గుతుంది అనుకుంటే చాలా పొరపాటే. మరి ఎలా? అండ్ ఆర్ యూ ఆల్సో ద వన్? యాంగ్జియస్ ఫీల్ అయ్యే వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారా? ఎస్, ఐఎమ్ ఆల్సో దేర్ అని టైప్ చేయండి. మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు శ్రద్ధగా చూస్తారు. మీరు ఎప్పుడైతే కామెంట్ టైప్ చేశారో, నన్ను నేనే అని ఎప్పుడైతే ఐడెంటిఫై చేశారో, ఇప్పుడు నేను ఎలా దాని నుంచి బయటపడాలో శ్రద్ధగా ఈ వీడియో చూస్తారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను నారాజు, లైఫ్లో గొప్ప గొప్ప రహస్యాలు చాలా సింపుల్గా ఉంటాయి. అవును, సింపుల్గా ఉంటాయి కాబట్టి పీపుల్ పట్టించుకోరు, ఎందుకంటే చాలా సింపుల్ కదా అని. పోనీ చాలా టఫ్గా ఉంటే ఇంత టఫా అని వదిలేస్తారు. నీకు ఏది సొంతం అవుతుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే సార్. అంటే మీరు చెప్తుంటే అంబానీ గారు జియో ఐడియాని ఒక టిష్యూ పేపర్ మీద రాసుకున్నారట. ఎవరో ఒకళ్ళు చెప్తే, అంటే వినటానికి వేరే వాళ్ళకి అది సింపుల్ ఫార్ములా, బట్ ఇవాళ అది లేకుండా మనం ఉండగలుగుతాం చూసారా, దట్స్ అ వెరీ బిగ్ ఫార్ములా. అది ఎగ్జిక్యూట్ అయ్యే ముందు వరకు చాలా సింపుల్, కానీ మనం పట్టించుకోం సార్, అసలు అలా పట్టించుకోం. అందుకే ఇతరులతో పోల్చుకొని ఎవరైనా ముందుకు వెళ్తున్నారు, సంపాదిస్తున్నారు, వాళ్ళకి డబ్బు వస్తుంది, నాకు రావట్లేదు, ఇట్లా అనుకుంటున్నారంటే ఒక్కటే మీరు అర్థం చేసుకోవాలి, ఈ సెంటెన్స్ని మీరు రాసుకుని పెట్టుకోవాలి. ద సెంటెన్స్ ఈజ్ దిస్: కంపారిజన్ ఈజ్ అ థీఫ్ ఆఫ్ జాయ్. బా, నీ సంతోషాన్ని దొంగతనం చేసేదే కంపారిజన్. ఇది కామెంట్ బాక్స్లో డెఫినెట్గా పోస్ట్ చేయండి. ఇది నన్ను అడిగితే ఇంట్లో పోస్టర్లో పెట్టుకోవాలి నారాజు. ఉదయం లేచినప్పటి నుంచి ఎవడైనా నేను ముందుకెళ్ళాలి, ఈరోజు ఏదైనా సంపాదించాలి, ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు మీకు ఎవరైనా గుర్తొస్తారు చూసారా, అప్పుడు వెంటనే మీ ఆనందం పడిపోద్ది. నాగరాజు, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యాపారం చేసి ₹1,00,000 లాభం సంపాదించాం, యూ ఫీల్ సో హ్యాపీ. నేను వస్తా అదే వ్యాపారం చేసి, ఏంటి నాగరాజు నాకు కూడా లాభం వచ్చిందని. అవునా, నీకెంత వచ్చిందా? నాకు 5,00,000 వచ్చిందన్న. నీకు 5,00,000 వచ్చిందా? నాకు 1,00,000 వచ్చిందా? అంటే ఇందాక 1,00,000 వచ్చిందన్న ఆనందం నా కంపారిజన్తో పోయింది. సో దట్ ఈస్ అ థీఫ్ ఆఫ్ ద జాయ్. ఈ విషయం అర్థం చేసుకుంటే అసలు జీవితంలో మీరు ఎంత యూనిక్కో మీకు అర్థమవుతుంది. మీరంటూ మీకు ఒక యూనిక్నెస్ ఉంది. నా పుట్టుకకు, నా కుటుంబానికి, నా రిలేషన్షిప్కి ఒక మీనింగ్ ఉంది. నేను యూనిక్ అనే విషయం మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో జీవితంలో మీకు ఇంకొకరితో కంపేర్ చేసుకోవాలన్న ఆలోచన కూడా కలగదు.
అసలు మనం ఎప్పుడు జీవితాన్ని ఎట్లా చూస్తూ ఉంటాం నారాజు, ఇగో ఇలా రేసు, పరుగులు పరుగులు పరుగులు. ఆ పరుగు కూడా ఎవరికంటే ముందు పరిగెడుతున్నామని. ఈ పరుగు అనే మైండ్లో ఎవరు అయితే ఉన్నారో వాళ్ళకి ఈ సెంటెన్స్ చాలా ఊరటనిస్తుంది. మన దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు, కోచింగ్ తీసుకునే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా నేను చూపించే ఈ సెంటెన్స్ చూసిన తర్వాత దే ఫీల్ రిలాక్స్డ్. అది ఒక పెద్ద సీక్రెట్ నారాజు. అసలు ఇంత సింపుల్ సెంటెన్స్లో ఇంత సీక్రెట్ ఉందా అని అనిపిస్తుంది. ఆ సీక్రెట్ ఇదే, డూ థింగ్స్ అట్ యువర్ ఓన్ పేస్, లైఫ్ ఈజ్ నాట్ ఎ రేస్. జీవితం పరుగు కాదు, జీవితం జర్నీ, ప్రయాణం మాత్రమే తప్ప పరుగు కాదు. ప్రయాణంలో ఎవరితో పరిగెత్తావు? అయితే ఎప్పుడైతే పందెం అని ఎప్పుడైతే పరిగెడతావో అప్పుడు నువ్వు అలసిపోతావు. అందుకని జీవితం పరుగు కాదు, ప్రయాణం మాత్రమే. నీ స్పీడ్లో నువ్వు పరిగెడుతూ ఉండవు. నువ్వు ఎంత పరిగెత్తగలవో అంత పరిగెత్తు. నీకు కంపేర్ చేసుకున్నప్పుడే నీ స్పీడ్ పెంచాలా, నా తక్కువ ఉందా నీది ఎక్కువ ఉందా అని అనిపించడం మొదలు పెడుతుంది. సో ఈ సెంటెన్స్ చాలామందిని చాలా రిలీఫ్ చేసింది. బికాజ్ లైఫ్ ఈజ్ నాట్ ఎ రేస్, ఇట్ ఈజ్ ఓన్లీ ఎ జర్నీ. జీవితకాలం చేసే ప్రయాణం. దీనికి ఒక లాజిక్ ఉంది నారాజు. ఎవరో ముందుకు వెళ్తున్నారు, వేరే వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు, నేను ఎందుకు ఎదగట్లేదు అని ఆలోచించే ముందు ఒక బిగ్ థాట్ చూడండి. ఏ యూనివర్స్ అయితే మిమ్మల్ని నన్ను సృష్టించిందో, మనకు కావాలనుకున్న వస్తు సంపద సృష్టించిందో, ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టించిందో, సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను సృష్టించిందో మిమ్మల్ని సృష్టించింది కదా. మరి అన్నిటినీ సృష్టించిన యూనివర్సు మిమ్మల్ని ఒక్కరిని వెనకేయడం వల్ల దానికి వచ్చే లాభం ఏంటి? యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్లో పార్ట్ అని మీకు ఎప్పుడు తెలుస్తుందో, నేను వెనక ముందు లేను, నేను చూసుకుంటున్నది పొరపాటు తప్ప, నన్ను నేను కంపేర్ చేసుకుంటున్నాను తప్ప, ఒరిజినల్గా ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అన్నప్పుడు బిగ్ థాట్ వస్తుంది మనిషికి ధైర్యం కలుగుతుంది. నిజం చెప్పాలంటే చాలామంది ఈ కంపారిజన్ చేసేదంటే సోషల్ మీడియాలో చూసి. జనరల్గా మనకు కనిపించేవి ఏముంటాయంటే నారాజు, మనల్ని బాధపెట్టే కనిపించేవి ఇలా ఉంటాయి. ఆన్లైన్లో నీకు కనిపించే యాప్లు ఎంత బ్రహ్మాండంగా ఉందని, నీకు ఏం కనిపించాలో అదే మీకు కనిపిస్తుంది మీడియాలో. దాని వెనకాల ఏముందో మీకు తెలియదు. అదంతా నాకు కావాలని అనుకుంటారు. మీకు సొంతం అయితే అది ఇట్లాంటి యాప్లే వస్తుంది, కొరికేసింది, చెడిపోయింది. సో వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద మీడియా, వాట్ యు ఆర్ లుకింగ్ అంటే నీకు కనిపించేది ఏదైతే ఉందో అది పూర్తి నిజం కాదు. ఏదైనా సరే దాన్ని నువ్వు కోరుకోకు. నీకు కావాల్సింది నీకు పూర్తి నిజమైంది ఏదైనా సరే ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉండాలి. లేకపోతే ఇట్లుంటుంది. సోషల్ మీడియా ఏమో ఇట్లా కనిపిస్తుంది బ్యూటిఫుల్గా, ఒరిజినల్గా అట్లా పోయేవాడి పరిస్థితి ఇట్లుంటుంది. ఇది ఒరిజినల్ ఫోటో, కానీ మీకు ఇది కావాలి, ఇదే కోరుకుంటారు. ఎందుకంటే బికాజ్ యూఆర్ కంపేరింగ్. మనిషి తను ఎక్కడ కిల్ చేసుకుంటున్నాడు అని అంటే ఈ కంపారిజన్లోనే. వాళ్ళ షూస్లో అడుగు పెట్టినప్పుడు తెలుస్తుంది సార్, అందులో ముళ్ళు ఉందో లేదంటే సాఫ్ట్గా ఉందో అనేటువంటిది. కొన్ని ఫ్యామిలీస్ కంపేర్ చేసుకుంటా, ఆ ఫ్యామిలీ బాగుంది, ఈ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి చూస్తే తొంగి చూస్తే తెలుస్తుంది ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత మన ఫ్యామిలీ బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళ బిజినెస్ బాగుంది, బాగా ఎదుగుతున్నారు అనుకుంటాము. వాళ్ళ బిజినెస్లోకి అడుగు పెడితే నీకు తెలుస్తుంది అసలు ఏమున్నాయి అందులో. ఇంకొకటికి సక్సెస్ ఈజీగా వచ్చిందని అనుకుంటూ ఉంటాం. వాడికి జాబ్ వచ్చింది, వాడికి డబ్బు వచ్చింది, వాడికి కార్ వచ్చింది, వాడికి బంగ్లా వచ్చిందని. అది ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళ షూస్లో అడుగు పెడితే తెలుస్తుంది. వాళ్ళకి ఎందుకు వచ్చారా అని అంటే వాళ్ళ పెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇందులో సగం కూడా పడి ఉంటారు. మనకి ఏం కనపడుతుందో అదే చూస్తాం, కనపడింది చూడం. అందుకే సోషల్ మీడియా మనల్ని రెచ్చగొడుతుంది, మనల్ని బాగా రెచ్చగొడుతుంది. అంటే మామూలుగా ఉన్నోడిని కూడా ప్రశాంతంగా ఉన్నవాడిని రెచ్చగొడుతుంది. కొన్నిసార్లు నేను కూడా అవుతాను సార్, ఇది నాకు కూడా యాప్ట్ అవుతుంది. కానీ నారాజు ఒక్కటే నేను చెప్పనా, ప్రతి మనిషి నేను స్పెషల్ అని అనుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చాలు. ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మంది అన్ని కోట్ల యూనిక్నెస్ ఉందని చెప్పడానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఐఎమ్ షోయింగ్ దట్ ఎగ్జాంపుల్. నీ థంబ్ ఇంప్రెషన్ వేరు, నా థంబ్ ఇంప్రెషన్ వేరు, మన ఇద్దరిది వేరు, రష్యాలో ఉన్నవాడిది వేరు, అమెరికాలో ఉన్నవాడిది వేరు, ₹1,00,00,000 డబ్బులు వచ్చిన వాడిది వేరు. ఎవరిదైనా సరే ఇద్దరిది మ్యాచ్ కాదు. ప్రపంచంలో మ్యాచ్ అయితే నేరస్తుడు ఎక్కడ దొరుకుతాడు? అసలు దీన్ని బట్టే కదా. అంటే యూనిక్గా ఉంటుంది, ఒకరికి ఉండదు ఇంకొకరికి ఉండదు అనే విషయం అప్పుడు తెలుసుకుంటావో, అరే నాకంటూ జీవితం ఉంది, నాకు ఒక హ్యాపీనెస్ ఉంది, నా జీవితాన్ని నేను జీవిస్తా, వాడి జీవితంలాగా కావాలి, వీడు సంపాదించినట్టు నాకు కావాలి, వీళ్ళు పొందినేదే వీళ్ళు జీవితం లాంటి లైఫ్ స్టైల్ నాకు కావాలి అని కోరుకున్నప్పుడు నీ లైఫ్ స్టైల్ ఏంటో నువ్వు మర్చిపోతావు. ఎప్పుడైతే మర్చిపోతావో నీకున్న వాల్యూని నువ్వు ఐడెంటిఫై చేయడం మర్చిపోతావు. కాంటెంట్ని అసలు ఎంత అద్భుతంగా తీసుకొచ్చారంటే రామ్ సార్,
ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ అనేటువంటి విషయాన్ని సెల్ఫ్గా అంటే ఆడియన్స్ మనసుని గెలిపించినటువంటి వీడియో ఇది. వాళ్ళకి వాళ్ళు ఎలా గుర్తుంచుకోవాలి అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఎస్, ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. క్లైమాక్స్ అదరగొట్టేశారు. ఇది చెప్పడానికి కూడా నేను సోషల్ మీడియా ఏం చెప్తుందంటే, నువ్వు పనికిరావు, ఇప్పుడు నేను చూపిస్తున్నానే వాడు పనికి వస్తాడు, ఇప్పుడు నేను చూపిస్తానే అది బెస్ట్ పిక్చర్, ఇది మేము చూపిస్తున్నామే అది ట్రావెల్ అంటే చూసిన వాడికి నేనేదో తక్కువ, నేను ఇట్లా ఎంజాయ్ చేయట్లేదే, నా లైఫ్ ఇట్లా లేదే, నేను ఇంత సంపాదించలేదే అని అనిపించడానికి చూపించేది సోషల్ మీడియా. అందుకే దాన్ని మనం వెంటబడతాం. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యు ఆర్ యూనిక్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్.